హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో మన ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి బెస్ట్ జోన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జోన్కి అప్లై చేసుకోవాలనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నెక్స్ట్ అభ్యర్థులకు ఉన్న ప్రధానమైన డౌట్, సార్ ఓకే సార్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి. సో మనకి నోటిఫికేషన్లో ఓన్లీ 4 పోస్టులు మాత్రం ఇచ్చారు సార్. ఆ 4 పోస్టులకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలని చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రధానమైన డౌట్. సో దానికంటే ముందు ఒక 4 ఫ్యాక్టర్ తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మేము జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేది కొన్ని ఫ్యాక్టర్స్ అనేది మనం తీసుకున్నాం సార్. ఫస్ట్ది జాబ్ ప్రొఫైల్ సార్, అంటే నేచర్ ఆఫ్ జాబ్ ఏ విధంగా ఉంటుంది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ సార్ వర్కింగ్ అవర్స్, డే షిఫ్ట్ ఉంటుందా, నైట్ షిఫ్ట్ ఉంటుందా, ట్రైన్లో ట్రావెల్ చేయాలా, సో ఇవన్నీ లేకుంటే అవన్నీ ఫ్యాక్టర్ తీసుకొని మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సార్ వర్క్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది సార్, అది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ లీవ్స్ అండ్ శాలరీ, సో ఇది కూడా మనం ఫ్యాక్టర్ తీసుకొని చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇంకా చాలామంది అడుగుతున్నారు, సార్ ఉమెన్ అభ్యర్థులకు సపరేట్ ఏమన్నా మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఉందా. సో ఉమెన్ అభ్యర్థులకు ఏమన్నా మనకు సపరేట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. అది కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం. అదేవిధంగా ఉమెన్ అభ్యర్థులతో పాటు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి సార్. సో వాళ్ళు కూడా ఏ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ సార్ నాకు ఐసైట్ ఉంది సార్, సో కొన్ని పోస్టులకు A3 ఉంది కదా, ట్రైన్స్ క్లర్క్ A3 ఉంది కదా, సో నాకు A3 లేదు సార్, నాకు ఏ విధంగా ఇవ్వాలి, సో నాకు సర్జరీ అయింది, నాకు ఐ ప్రాబ్లం ఉంది, ఏ విధంగా ఇవ్వాలని కూడా డౌట్ ఉంటుంది. సో అది కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ ఓన్లీ 4 పోస్టులే ఉన్నాయి. ఆ 4 పోస్టులకు జాబ్ ప్రొఫైల్ నుంచి స్టార్ట్ చేసి మనం ఎండ్ వరకు తీసుకొని వద్దాం. నెక్స్ట్ సార్, సో మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి కదా సార్. ఫస్ట్ ఏంటి చెప్పండి సార్, అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే సార్ ఇది అకౌంట్స్ ఆఫీస్ అంటే ఓన్లీ మన హెడ్ క్వార్టర్స్లో, అంటే లైక్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ తీసుకుంటే సికింద్రాబాద్లో కానీ బెజవాడలో కానీ, విజయవాడ సార్, బెజవాడ కానీ, గుంటూరు కానీ, గుంటకల్ కానీ, నాందేడ్ కానీ, హైదరాబాద్లో కానీ మాత్రమే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. సో ఓన్లీ డే షిఫ్ట్లే ఉంటాయి సార్, నైట్ షిఫ్ట్ ఉండదు. ఆఫీస్ జాబ్ 9 to 5 జాబ్, సాటర్డే సండే హాలిడే ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే ఉమెన్ అభ్యర్థులు ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, సార్ నాకు చాలా రిలాక్స్గా ఉండాలి, నేను మార్నింగ్ చేసుకొని నైట్ రావాలి, సో మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి రావాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్ అనేది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. జాబ్ ప్రొఫైల్ కానీ నేచర్ వర్కింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ హెడ్ క్వార్టర్స్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ. సెకండ్ సార్, ఇది ఫస్ట్ ఇవ్వండి. సెకండ్ జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ అనేది కూడా మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మోస్ట్లీ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. కాబట్టి సో ఇది కూడా దీని మెడికల్ స్టాండర్డ్ C2 సార్, దీని మెడికల్ స్టాండర్డ్ కూడా C2. అంటే నాకు మెడికల్ స్టాండర్డ్ కొంచెం తక్కువ ఉంది సార్, నాకు ఐసైట్ ఉంది, కొంచెం సర్జరీ అయిందంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వేసుకోండి. ఎందుకంటే మీ మెడికల్ స్టాండర్డ్ కూడా జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ అకౌంట్స్ క్లర్క్ ఇవ్వండి, నెక్స్ట్ జూనియర్ క్లర్క్ ఇవ్వండి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి సార్, ఈ 2 ఉద్యోగాలు ఖచ్చితంగా TST క్వాలిఫై కావాలి. అంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సార్ నేను టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫెయిల్ అయ్యాను సార్ అంటే నోటిఫికేషన్ నుంచి మనం అవుటా అంటే కాదు. ఈ 2 పోస్టులు మీరు అవుట్ అవుతారు, మళ్ళీ ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఏ థర్డ్ ఆప్షన్ ఇచ్చారో ఈ పోస్ట్కి మీరు కట్ ఆఫ్ క్లియర్ అయితే ఆటోమేటిక్గా ఈ పోస్ట్ వస్తుంది. ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన మీకు ఉద్యోగం రాదని కాదు. టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫెయిల్ అయితే ఈ 2 వేకెన్సీకి మీరు ఎలిజిబుల్ కాదు, ఈ 2 వేకెన్సీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే మీ 2 పోస్టులు కూడా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఆ పాయింట్ అనేది గుర్తు పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ 2 పోస్టులు ఇచ్చారు, ఈ 2 పోస్టులకి ఇవ్వండి ఉమెన్ అభ్యర్థులు. నెక్స్ట్ సార్ రైల్వేలో TC, సార్ నాకు రైల్వేలో TC కావాలి, నాకు ఖచ్చితంగా నేను రైల్వేలో TC కావాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఇచ్చుకోండి, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో ఇందులో మీరు కమర్షియల్ క్లర్క్గా చేయొచ్చు. అంటే బుకింగ్ ఆఫీస్లో నార్మల్గా మనకు ట్రైన్స్ టికెట్స్ ఇస్తారు కదా సార్, ట్రైన్స్లో మనం ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి వెళ్ళి మనం బుకింగ్ కౌంటర్లో టికెట్ తీసుకుంటాం కదా, దాన్నే మనం కమర్షియల్ క్లర్క్ అంటారు. అంటే మీరు మీ యొక్క ట్రైనింగ్లో మీకు వచ్చినటువంటి స్కోర్ కావచ్చు, యాజ్ పర్ వేకెన్సీస్ కావచ్చు, మీరు కమర్షియల్ క్లర్క్ చేయాలా, టికెట్ క్లర్క్ చేయాలనేది డివిజన్ సెలెక్ట్ చేస్తుంది. అంటే మీరు కమర్షియల్ క్లర్క్ చేస్తూ టికెట్ క్లర్క్ కావచ్చు, టికెట్ క్లర్క్ చేస్తూ కమర్షియల్ కూడా కావచ్చు. సో ఈ విధంగా మీరు TC అయ్యారనుకోండి, కమర్షియల్ క్లర్క్ సార్, CC టికెట్, ఈ 2 వేరు పోస్టులు సార్, ఈ 2 వేరు పోస్టులు కానీ రెండింటి కామన్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. CC వేరే పోస్టు, TC వేరే పోస్ట్,
కానీ ఈ రెండు కమర్షియల్ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి, కమర్షియల్ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి కాబట్టి సో మీరే సీసీగా చేయాలి, మీరే టీసీగా చేయాలి. రెండు ఒకటేసారి చేయరు. కమర్షియల్ క్లర్క్ వచ్చింది సార్, నేను టీసీగా వెళ్ళిపోవచ్చు అంటే రిక్వెస్ట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. టీసీ వచ్చింది సార్, నాకు టీసీ నచ్చడం లేదు, సీసీగా రావచ్చు అంటే రావచ్చు. ఈ రెండు పోస్టులకు మీరు ఎలిజిబుల్ సార్, ఈ రెండు పోస్టులకు మీరు ఎలిజిబుల్. ఈ పోస్ట్ క్వాలిఫై అయ్యారంటే మీనింగ్ ఏంటిది, మీరు సీసీగా చేయొచ్చు లేదా టీసీగా చేయొచ్చు. సో బేస్డ్ అపాన్ వేకెన్సీస్ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కానీ సీసీ ఇవ్వడమా టీసీ ఇవ్వడమా జరుగుతుంది. 100% టీసీ వస్తే నమ్మకం లేదు సార్. సీసీ రావచ్చు, సీసీ వచ్చాక మళ్ళీ టీసీకి మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ ఈ పోస్ట్ అనేది ఉమెన్ అభ్యర్థి థర్డ్ ప్రిఫరెన్సే ఇవ్వండి. ఎందుకు అంటే సార్, ఈ పోస్ట్ అనేది ఇది ట్రైన్లో ట్రావెల్ చేసే పోస్ట్. సో రెండు ఉద్యోగాలు ఉన్నాయి కదా సార్, సీసీ అని టీసీ, రెండింటిని కంపేర్ చేద్దాం. సీసీ అంటే సార్ ఫస్ట్ ఇది బుకింగ్ ఇవ్వడం సార్, అంటే ట్రైన్స్కి టికెట్స్ ఇవ్వడం. ట్రైన్స్కి టికెట్స్ ఇవ్వడం అనేది 24 hours షిఫ్ట్ జాబ్ సార్. డైలీ 3 shifts ఉంటాయి, కొన్ని స్టేషన్లో 2 shifts ఉంటాయి, డైలీ 3 shifts ఉంటాయి. అంటే మీరు ఖచ్చితంగా ఇది డే డ్యూటీ ఉంటుంది, నైట్ డ్యూటీ ఉంటుంది, డే షిఫ్ట్ ఉంటుంది, అదేవిధంగా నైట్ షిఫ్ట్ ఉంటుంది సార్. సో నైట్ షిఫ్ట్ ఉంటుంది కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో అది నాకు సార్ నైట్ షిఫ్ట్ నేను చేయలేను అంటే మీరు థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు సార్ నేను నైట్ షిఫ్ట్ అయినా దేనికైనా రెడీగా ఉన్నాను అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. టీసీ కావాలి అంటే బుకింగ్ ఆఫీస్లో ఉంటుంది. టీసీ అనేది సార్ ట్రైన్లోనే ట్రావెల్ చేయాలి కదా, మోస్ట్లీ ట్రైన్లో ట్రావెల్ చేయడం ఉంటుంది, లేదా స్టేషన్లో చెకింగ్ ఉంటుంది, అంతే కదా. బట్ టీసీ స్టేషన్లో చెకింగ్ అనే చేస్తారు, లేకుంటే ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తారు. ఈ రెండు కూడా మళ్ళీ డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. నాకు రైల్వేలో నైట్ షిఫ్ట్ వద్దు సార్, నేను నైట్ షిఫ్ట్ చేయలేను అంటే మీరు ఈ రెండు పోస్టులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. లేదు సార్ నేను రైల్వేలో ఖచ్చితంగా టీసీ కావాలనుకుంటే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఫస్ట్ మార్చుకోండి, రిమైన్ సెకండ్ థర్డ్. ఈ పోస్ట్ మాత్రం ఖచ్చితంగా 4th ఇవ్వనివ్వండి. ఈ పోస్ట్ ఖచ్చితంగా మీరు 4th ఇవ్వండి. సో సౌత్లో ఈ పోస్ట్ వేకెన్సీస్ లేవు, ఓన్లీ చెన్నైలో ఒక వేకెన్సీ ఉంది. సో ఆర్ఆర్బీ ముంబైలో, ఆర్ఆర్బీ కోల్కతాలో కొన్ని పోస్టులు ఉన్నాయి ట్రైన్స్ క్లర్క్. సౌత్లో మనకు ట్రైన్స్ క్లర్క్ అనేటువంటి ఉద్యోగం నోటిఫికేషన్లో వేకెన్సీస్ లేవు. సికింద్రాబాద్లో లేవు, బెంగళూరులో లేవు, చెన్నైలో ఒక పోస్ట్ ఉంది. సో జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. సో మీకు నేను ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇచ్చాను, ఫస్ట్ ఉమెన్ అభ్యర్థులు ఈ విధంగా ఇవ్వండి. సెకండ్ పాయింట్ ఏంటిది, ఎవరైతే టీసీ కావాలనుకున్నారో ఇది ఫస్ట్ పెట్టండి, ఇది సెకండ్ పెట్టండి, థర్డ్ పెట్టండి, 4th వన్ సేమ్ అలానే ఉంచండి. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో జాబ్ ప్రొఫైల్ కావచ్చు, నేచర్ ఆఫ్ వర్కింగ్ కావచ్చు, లీవ్ రూల్స్ కావచ్చు, అదేవిధంగా నేచర్ ఆఫ్ వర్కింగ్, డే డ్యూటీ కానీ నైట్ డ్యూటీ కానీ అన్నీ డిస్కస్ చేసి మనం ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో రైల్వేలో నాకు ఉన్నటువంటి 7 years ఎక్స్పీరియన్స్ నుంచి ఉపయోగించి, అంటే చాలామందిని చూస్తాను కాబట్టి దగ్గరుండి, సో ఈ 2 జాబ్లనే చాలా హ్యాపీగా ఉంటాయి సార్. ఆఫీస్కి వెళ్ళడం, నైట్ ఇంటికి రావడం, నో జాబ్, నో టెన్షన్ ఉంటుంది. కానీ టీసీకి టార్గెట్స్ ఉంటాయి, టీసీకి మంత్లీ టార్గెట్స్ ఉంటాయి, ఇయర్లీ టార్గెట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా టార్గెట్ క్లియర్ చేయాలి, వర్క్ చేయాల్సి ఉంటుంది, డే షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది, నైట్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ప్రెజర్ అనేది, వర్క్ ప్రెజర్ అనేది ఈ 2 జాబ్లకు ఉంటుంది. ఈ 2 జాబ్లో కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువ కంపేర్ టు 2 జాబ్లో. సో మీరే డిసైడ్ అవ్వండి, సార్ నాకు వర్క్ ప్రెజర్ కావాలి, నో ప్రాబ్లం, డే షిఫ్ట్ అయినా ఏం కాదు, నైట్ షిఫ్ట్ అయినా ఏం కాదు, నేను రైల్వే టీసీ కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు సార్ నేను ఆఫీస్లో హాయిగా 9 to 5 జాబ్ చేస్తాను, సాటర్డే సండే తీసుకుంటాను, పబ్లిక్. సో మళ్ళీ ఈ రెండు పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి. మళ్ళీ సీసీటీస్కి పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి సార్, నో పబ్లిక్ హాలిడేస్, వీక్లీ 1 day రెస్ట్ ఉంటుంది అంతే, వీక్లీ 1 day రెస్ట్ ఉంటుంది, నో పబ్లిక్ హాలిడేస్. సో ఈ పోస్ట్ పబ్లిక్ హాలిడేనే ఉండదు. సో దసరా హాలిడే ఉండదు, దివాళీ హాలిడే ఉండదు. సో కానీ ఎవరైతే ఆఫీస్లో వర్క్ చేస్తారో వాళ్ళకు పబ్లిక్ హాలిడేస్ అన్ని హాలిడేస్ కిందకి వస్తాయి. సో కానీ ఈ పోస్టులకు ఒకవేళ మీరు హాలిడే వర్క్ చేస్తే అలవెన్స్ అనేది వస్తుంది, అలవెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది, నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా వస్తుంది. సో వీటికి నైట్ డ్యూటీ ఉండదు కాబట్టి నైట్ డ్యూటీ అలవెన్స్ రాదు. సో ఈ విధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఈ సీసీటీసీ మీరే డిసైడ్ చేసుకోండి, టీసీ కావాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు సార్ నాకు నైట్ షిఫ్ట్ వద్దు, నేను హాయిగా ఆఫీస్ వర్క్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఇవ్వండి. సెకండ్, థర్డ్, 4 ఉమెన్ అభ్యర్థులు కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఐసెట్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఈ విధంగానే ఇవ్వండి, మీకు 100% చాలా బాగుంటుంది. సో అదేవిధంగా ఇంకా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 గురించి ఎలాంటి డౌట్ ఉన్నా, మెడికల్ స్టాండర్డ్ కావచ్చు, బెస్ట్ జోన్ కావచ్చు, అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కావచ్చు, ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పడం, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే రైల్వేలో టీసీ ఉద్యోగం అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది సార్, అప్రాక్సిమేట్లీ ఇది 4 years తర్వాత వచ్చింది కాబట్టి ఈ ఆపర్చునిటీ ఎట్టి బస్సులో మీరు మిస్ చేసుకోకండి. సో అదేవిధంగా మా ఉపాసాప యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.